టోటల్ 1700 డైమండ్స్ ఉన్నాయి మామ ఇప్పుడైతే. సరే మామ వాటిని ఏం చేస్తావు డైమండ్స్ ఇప్పుడు? చూడరా ఇప్పుడు వచ్చింది కదా M187 రింగ్ ఈవెంట్, దీన్ని తిప్పేస్తా, వస్తుందా లేదా చూద్దాం ఈ డైమండ్స్కి. ఫస్ట్ ఫ్రీ టోకెన్స్ ఉన్నాయి, స్పిన్ చేస్తా, అస్సలు రాలే మామ, ఓన్లీ 9 టోకెన్సే వచ్చాయి. నాతో ముందుగానే 75 టోకెన్లు ఉన్నాయి మామ. స్పిన్ చేస్తే టోకెన్లు కూడా ఎక్కువ రావట్లేదని క్యారెక్టర్ చేంజ్ చేస్తున్నా, ఏదో అమ్మాయి క్యారెక్టర్ పెట్టుకున్నా మామ. దీంట్లో ఏమైనా వస్తుందో లేదో చూద్దాం. సింగిల్ టోకెన్ ఉంది, దాంతో స్పిన్ చేసాం మామ, దీంట్లో కూడా యూజ్ లేదు, సింగిల్ టోకెన్ మాత్రమే. మళ్ళీ చేంజ్ చేస్తా, ఈసారి క్యారెక్టర్ కాదు మామ, చేంజ్ చేసా, ఏదైనా వస్తుందేమో చూద్దామని. పెద్ద స్కెచ్ చేసినట్టున్నా మామ, అస్సలు రావట్లేను కానీ స్పిన్ చేయి, ఏదైనా వస్తుందేమో చూడు. 1 2 తప్ప ఏది ఇవ్వడు మామ, నాకు తెలిసి. ఊరికే డైమండ్స్ పక్కా స్పిన్ చేయి మాకు. ఏం జరిగినా పర్లేదురా, ఈసారి తీసే తీరుతా. అరే దీనికి స్పిన్ చేస్తారులే, దీంట్లో ఏమైనా టోకెన్స్ వస్తాయి అనుకుంటే దీంట్లో కూడా అంతే. సర్లే మామ, ఎన్నైనా అనుకుంటాం, అన్నీ జరుగుతాయండి. ఇంకా ట్రై చేస్తా, ఎప్పుడైనా వస్తుందో లేదో చూద్దాం. మళ్ళీ దీనికే స్పిన్ చేస్తాం మామ. ఓడి అమ్మ, ఇది ఒక్కట్లేంట్రా. అందుకే మామ నేను చెప్పాను కదా స్పిన్ చేయొద్దని, అది రాదు మామ. నువ్వు ఎన్నిసార్లు క్యారెక్టర్లు మార్చినా రాదు, నువ్వేం చేసినా రాదు మామ, ఊరికి వదిలే. మరి నువ్వు కాసేపు గమ్మునుంటరా, మన క్యారెక్టర్కి మొత్తం డ్రెస్ నన్ను చేంజ్ చేసి పడేసా. ఇప్పుడు వెళ్తే చూడరా, ఈ స్పిన్లో ఇచ్చేస్తా చూడు. M187 రాలేదంటే నన్ను అడుగురా. వచ్చింది మామ, M187 వచ్చింది చూడు. కంగ్రాచులేషన్ వచ్చింది. వెళ్ళి ట్రైనింగ్లో వెళ్ళి ట్రై చేయపో, ఎలా పడుతుందో చూద్దాం. ఇంకా ఫస్ట్ కొన్ని స్పిన్స్ కదా ఇప్పుడు ఈడు, కానీ ఇంకాస్త స్పిన్ చేసాక ఇస్తాడులే. వద్దు, ఈ స్పిన్లో ఇవ్వద్దు, నాకు తెలిసి ఈడని, అందుకే చెప్పాలండి. మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసి వచ్చాము, ఇప్పుడైనా ఇస్తుందేమో చూద్దాం. ఆడీడు మామ, నాకు తెలుసు కానీ క్యారెక్టర్ ఏదైనా అసలు క్లియర్గా చలో. ఈసారి కొట్టిన ఈడు దొంగ నా కొడుకు ఫ్రీ ఫైర్ బాబాయ్. ఇలా అయితే కాదు కానీ మొత్తం స్కిప్పులు కొట్టుకొని వెళ్ళిపోతాం మామ, ఇది ఒక్క స్పిన్ చేసి. ఇప్పటికీ ఎన్ని స్పిన్నులు చేసామో, ఇంకా 600 మాత్రమే ఉన్న డైమండ్స్. నా క్యారెక్టర్ నేను పట్టుకొని స్పిన్ చేస్తాము, అస్సలు రావట్లే. గన్ స్కిన్ అయితే ఆడి అమ్మ, ఇంకా 600 డైమండ్స్ మాత్రమే ఉన్నాయి. సరే ఇప్పుడు కూడా 1 2 తప్పితే ఎక్కువ ఇవ్వట్లేదు మామ ఈడు. అందుకే మామ ఇలా కాదు, అసలు స్పిన్ చేయి మాకు. నేను ఒక మంత్రం చెప్తా, దాన్ని చెప్పి వచ్చేస్తుంది. ఏ మంత్రం చెప్తే వస్తుంది అదన్నా చెప్పరా, వస్తే బాగుంటుందిరా. ఎన్నిసార్లు క్లియర్ క్యాచ్లా కొట్టున్నానో తెలుసారా నేను, ఇప్పుడు కూడా కొడుతున్నా. చెప్పేస్తా మరి. చెప్పరా అయ్యా, డైమండ్స్ అన్ని బొక్క పడిపోతున్నాయి. ఏం లేదు మామ, జై గరీబ్ స్పిన్ వచ్చేస్తుంది. ఒరే దొంగ నా కొడక, దేంతో కొడితే బాగుంటుందిరా, నీ మెట్టుతో కొట్టినా చాలరా. నీకు వెళ్ళిపోరా ఇక్కడ నుండి, నన్ను కోపం చెప్పి మాకరా నాకు. ఇప్పటికే డైమండ్స్ బొక్క పడిపోతున్నాయి. ఇంకా 196 టోకెన్స్ ఉన్నాయి, ఇంకా 300 టోకెన్లు ఉన్నాయి, అదే డైమండ్స్ ఉన్నాయి. దీంట్లో స్పిన్ చేసిన 1 2 తప్పితే అసలు ఎక్కువ టోకెన్స్ ఇవ్వట్లే మామ ఈడు. సర్లే మామ, ఇంకేం చేస్తాం, 200 డైమండ్స్ ఉన్నాయి, వాడకుండా పెడతా. తర్వాత ఇంకేం చేస్తా, వెళ్ళిపోతా. తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత ఎలాగో మంత్లీ డైమండ్స్ వస్తాయి కాబట్టి వాటితోనే స్పిన్ చేసుకుంటే ఎలాగో ఇంకో 50 టోకెన్స్ అవసరం అవుతుంది, అంతే. స్పిన్ చేసి పాడేస్తాం మామ, తీసి పాడదొప్పుతా అంతే. దీన్ని ఏదో బాగుంటుందని స్పిన్ చేస్తా చూడండి మామ. 1 2 అంతే మామ, అసలు దీంట్లోనూ అంతే. అది వెళ్ళిపోయా మామ ఇది. ఇదేనా మామ, ఎలా వచ్చింది మామ నీకు అసలు? మామ లాస్ట్ 33 డైమండ్స్ మిగిలాయి కదా, దాంట్లో స్పిన్ చేస్తే 20 డైమండ్స్కి వచ్చేది మామ, చూసుకోవచ్చు. టోకెన్స్ కూడా అలాగే ఉన్నాయి, 216 ఉన్నాయి. ఏం చేస్తామమ్మా, అన్ఎక్స్పెక్టెడ్గా అది అసలు రికార్డే కాలే మామ. నేనేమనుకున్నా అన్ని డైమండ్లు స్పిన్ చేసినా వేయలేదు, ఇంకా 20 డైమండ్స్ చేస్తే ఇంకేడ్ ఇస్తాడులే అని రికార్డింగ్ ఆఫ్లో పెట్టి స్పిన్ చేసామమ్మా. అన్ఎక్స్పెక్టెడ్ మామ, అసలు ఆడు ఇస్తాడని కూడా నాకు తెలియలే, అంత బాగా ఇచ్చాడు మామ. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా రావడం నాకు. ఇంకా ఈ టోకెన్స్ మిగిలిపోయామమ్మా, దీంతో షార్ట్ గన్ తిద్దామా, ఇంకోటి డబుల్ బ్యారల్ తిద్దామా, లేదా అలాగే ఉంచుకుందామా అనుకుంటున్నా. చూడండి మామ, ఈ షార్ట్ గన్ మెరిసిపోతుంది అట్లే. డైమండ్స్ మెరవలేదా? దీంట్లో ఇంకా 200 టోకెన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంకో డబుల్ బ్యారల్ తిద్దామా, లేదా దీంట్లో దివాళీ ఈవెంట్లో వచ్చిన బండిల్స్ తిద్దాం మామ. ఆ రావణ్ బండిల్ బాగుంది, చూస్తా. మీరు కామెంట్ చేయండి మామ, ఏ బండిల్ బాగుంది, లేదా ఈ గన్ స్కిన్ తిద్దునా, మీరు కామెంట్ చేసి చెప్పండి, నేను దాన్నే తీస్తా, సరేనా. రండి మామ, అలా దీంతో గేమ్ ప్లే వేసుకొని వద్దాం. ట్రైనింగ్కి వెళ్ళి ఎలా పడుతుంది ఏందని చూసుకుందాం వెళ్ళి ఒకసారి.
బాగానే పడుతుంది, ఎందుకు పడదు మామ? డైమండ్స్ పెట్టావుగా, చూడు ఎలా పడుతుంది అది. అలా కాసేపు దీంతో ఆడుకున్నాం మామ, బాగానే పడింది. కానీ దీంట్లో నిలబడిన కొట్టడం కాదు, దాంట్లోకి వెళ్ళి కొడదామని వెళ్ళిపోతున్నాం మెయిన్ ట్రైనింగ్ గ్రౌండ్లోకి. రాగానే అక్కడ కనిపించాడు మా అమ్మ. ఇక్కడికైతే మొత్తం బాడీలు దింపేస్తాను. అరే బుల్లెట్ లేదు మా అమ్మ, ఇంత స్పీడ్కి వెళ్తాను దీంట్లో. ఓడియమ్మ భలే స్పీడ్కి వెళ్తున్నాం మేము బుల్లెట్లు అయితే. ఫస్ట్ హెడ్ షాట్ కొట్టా దీంతో. హెడ్ షాట్ కాదు మామ, వన్ ట్యాప్ కొట్ట. అబ్బా భలే కొట్టా మామ, భలే పడింది షాట్ అయితే. అలా కొన్ని వన్ ట్యాపులు కొట్టి ఇలా బాగుంది మామ, బాగానే పడుతుంది. ఇంకా చాలు ఇంతే మామ. నీకు రేపటి వీడితో మళ్ళీ వస్తా. అంతవరకు టాటా బై బై. ఆల్సో మీ